గాల్ బ్లాడర్ అనే స్ట్రక్చర్ వాల్ మీద పాలిప్స్ కనుక ఏర్పడితే కోర్స్ అవి ఏదో ఒక స్కాన్ చేస్తూ బయటపడ్డాయి అనుకుందాం, బట్ దానివల్ల మనకు అసలు నొప్పి లేదు, జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఆ పాలిప్స్ని మనం వదిలేయచ్చా? అసలు ఈ గాల్ బ్లాడర్ పాలిప్స్ అంటే ఏంటి, గాల్ బ్లాడర్ స్టోన్స్కి గాల్ బ్లాడర్ పాలిప్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇఫ్ అన్ట్రీటెడ్ ఏమన్నా ప్రాణాంతకంగా మారతాయా? దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సార్ చెప్పండి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి అందరికీ తెలుసండి, చాలా వరకు మనం డీటెయిల్ ఎపిసోడ్సే చేసుకున్నాము. గాల్ బ్లాడర్ పాలిప్ అనేది ఒక్కోసారి స్కాన్లో పాలిపా తెలీదు, స్టోనా తెలీదు. వాళ్ళు స్టోన్ అని ఇస్తారు, ఆపరేషన్ చేస్తే పాలిప్ అవ్వచ్చు. అది వాళ్ళు పాలిప్ అని ఇస్తారు, ఆపరేషన్ చేస్తే స్టోన్ అవ్వచ్చు. అది రివర్స్ వైస్ వర్స ఏదన్నా అవ్వచ్చు. తర్వాత ఆపరేషన్ మనకి ఒక్కోసారి ఇది స్టోనా పాలిపా తెలియట్లేదని చెప్పి గాల్ బ్లాడర్ స్టోన్ ఆబ్లిక్ పాలిప్ అని ఇస్తారు. రెండిటికి తేడా ఏంటి అని అన్నారనుకోండి, వాళ్ళు స్కానింగ్ చేసినప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టోన్ అనేది అటు ఇటు మనం పేషెంట్ని ఇటు తిరిగి పడుకోబెట్టామనుకోండి, ఈ స్టోన్ అనేది కదులుతుంది. పాలిప్ అనేది గాల్ బ్లాడర్ వాల్కి అతుక్కుని ఉంటుంది, అది కదలదన్నమాట. సో ఒకే చోట ఉంటుంది. సో ఆ బేసిస్ మీద పాలిప్ స్టోన్ అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇప్పుడు పాలిప్ అయితే ఏంటి, స్టోన్ అయితే ఏంటి? సో గాల్ బ్లాడర్ స్టోన్కి నో పెయిన్ నో సర్జరీ అని అనుకున్నాం. సో పెయిన్ కూడా కుడిపక్క బొడ్డు పైన కుడిపక్క రైట్ సైడ్ ఎక్కడొచ్చినా భుజం వరకు వచ్చినా చేయాలి, ఎడం పక్క ఒక్కసారి వచ్చినా చేయాలి, ఎడం పక్క వచ్చినా చేయకూడదు, బొడ్డు కింద వచ్చినా చేయకూడదు. దట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ అనమాట. పాలిప్లో నొప్పి లేదు. పాలిప్ అనేది ఒకే చోట ఉంటుంది, అదేమి రాయిలాగా అటు ఇటు కదులుతా తేలుతూ ఉండదు. అది సన్నగా ఉన్న ఈ ప్లేస్లోకి వెళ్ళి ఇరుక్కుంటే నొప్పి వస్తుంది గాల్ బ్లాడర్ స్టోన్. కానీ పాలిప్ అటు ఇటు కదలదు కదా, కాబట్టి వాళ్ళకి అది ఇరుక్కోదు, నొప్పి రాదు, స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో ఒక 3 మిల్లీమీటర్ పాలిప్ ఉంది, ఏం చేయక్కర్లేదు. 5 మిల్లీమీటర్ పాలిప్ ఉంది, సో క్లోజ్ ఫాలోఅప్. ఈరోజు 5 మిల్లీమీటర్ ఉంది, 3 మంత్స్ తర్వాత మళ్ళీ స్కాన్ చేయండి, 5 మిల్లీమీటరే ఉంది, మళ్ళీ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ తర్వాత స్కాన్ చేయించండి. ప్రతిసారి స్కాన్ అంటున్నానని భయపడకండి, సిటీ స్కాన్ కాదు. సిటీ స్కాన్ అయితే 8,000 అవుతుంది. హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఒక్కోసారి 16,000 కూడా అవ్వచ్చు. మామూలుగా అయితే అదే అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే 1000 నుంచి 1,500 రూపాయల మధ్యలో అయిపోతుంది మీకు. సో అల్ట్రాసౌండ్ స్కాన్ మాట్లాడు. అల్ట్రాసౌండ్ స్కాన్ ఎన్నిసార్లు చేసుకున్నా రిస్క్ లేదు, నష్టం లేదు. అదే సిటీ స్కాన్ ఎక్కువసార్లు చేసుకుంటే ప్రమాదం అనమాట, అంటే మంచిది కాదు, రేడియేషన్ అనమాట, అది ఎక్స్రేస్. సో కాబట్టి మనం ఎవ్రీ 3 మంత్స్ 6 మంత్స్ అల్ట్రాసౌండ్ చేసుకుని 3 మిల్లీమీటర్ పాలిప్ 5 అయిందా, 5 7 అయిందా, 7 8 అయిందా అనేది పెరుగుతుందా అనేది చూసుకుంటాం. అలా ఒక సంవత్సరంలో అది 3 నుంచి 7కి అలా వచ్చింది అనుకోండి, అది ఇంకా పెరిగిపోతున్నట్టు, ఇంకా 10 దాటే అవకాశం ఉంటుంది. 10 అంటే కనుక ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఒక పాలిప్ 10 మిల్లీమీటర్స్ దాటింది అంటే ఇంత చిన్న మన పీనట్ సైజ్ దాటింది అంటే, పీనట్ అంటే తెలుసు కదా, వేరుశనగ గింజ సైజు దాటింది అంటే దాంట్లో 100 మందికి ఆపరేషన్ చేసి ఆ గాల్ బ్లాడర్ పాలిప్తో సహా తీసేసి టెస్ట్ చేస్తే 14% క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. రీసెంట్గా నా బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్కి పాలిప్ ఉంది. తనకి పాలిపే కదా, పెద్ద నొప్పి లేదు, ఏం లేదు. సో ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ యుఎస్ నుంచి అన్ని చోట్ల వాళ్ళు వచ్చేసరికి, ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయ్యేసరికి అందరం బిర్యానీ తింటే ఆయిల్ ఫుడ్ తినగానే వాడికి కడుపులో నొప్పి వచ్చింది. సో ఏంటా అని వాడికి అర్థం కాల. తర్వాత మళ్ళీ ఒక నెలకి మళ్ళీ అలాగే జరిగితే స్కాన్ చేయించుకుంటే 1.5 సెంటీమీటర్ పాలిప్ అని వచ్చింది. అది పాలిప్ ఆబ్లిక్ స్టోన్ ఏదనేది తెలియలేదు, ఆబ్లిక్ అని ఇచ్చారు. వాళ్ళకి స్కానింగ్లో కూడా బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కదా, అంత బాగా తెలియదు. సో ఎంఆర్ఐ స్కాన్ చేసాం, అయినా కానీ క్రిస్టల్ క్లారిటీతో రాలా. ఇంకప్పుడు ఏదైతే అదైందని చెప్పి మనం ఆపరేషన్ చేసి అది తీసేసాం. థ్యాంక్ గాడ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి క్యాన్సర్. సో దాంట్లో గాల్ బ్లాడర్ కార్సినోమా తీసేసిన తర్వాత ఎట్లా తెలుస్తుంది సార్? అది బయాప్సీ చేస్తాంగా, తీసేసిన పాలిప్ ని బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేస్తే 5 డేస్లో మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. మనం ఏం చేసామంటే, ఎందుకంటే పాలిప్కి ట్రీట్మెంట్ వేరు అండ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ వేరు. మనం ఏం చేస్తాం, ఇప్పుడు బయాప్సీ అనుకోండి 5 రోజుల తర్వాత వస్తుంది. అలా కాకుండా ఫ్రోజన్ సెక్షన్ అనే కొత్త టెక్నాలజీ వచ్చింది. ఫ్రోజన్ సెక్షన్ ఆపరేషన్ టేబుల్ మీదే గాల్ బ్లాడర్ తీసేసి అప్పటికప్పుడే పంపించేసాం. దాంట్లోనే క్యాన్సర్ అని వచ్చింది, కానీ ఓన్లీ గోడలోనే ఉంది, గోడ దాటి పాకలేదు, కాబట్టి చాలా ఎర్లీ స్టేజ్ అని వచ్చింది.
వచ్చేసరికి ఇంకా మొత్తం దాని చుట్టుపక్కలదంతా తీయకుండా పెద్ద మేజర్ ఆపరేషన్ లేకుండా బయటకు వచ్చేసాం. ఈ ఫ్రోజన్ సెక్షన్ అనేది చెయ్యకపోతే మనకి ఏంటి అనేది తెలీదు. రేపొద్దున్న ఫైనల్ బ్యాప్సీలో వచ్చి ఇది గాల్ బ్లాడర్ దాటి పక్కకి వెళ్ళింది అని ఉంటుంది అనుకోండి, ఆ పక్కది కూడా మనం కొంత భాగం తీయలేదనుకోండి, సగం ఆపరేషన్ అవుతుంది, ఆ క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సే లేదు ఇంకా, because ఎందుకంటే చాలా ఫ్రోజన్ early stages సెక్షన్ లో ముందే చేసేసాం. చేసాం. ఆపరేషన్ చేసి మనం మత్తులో పేషెంట్ అలాగే ఉంచేసాం. Okay. ఈ ఫ్రోజన్ సెక్షన్ రిపోర్ట్ రావడానికి 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఆ 20 నిమిషాలు మత్తులో అలాగే వెయిట్ చేసి ఆ రిపోర్ట్ వచ్చి గాల్ బ్లాడర్లో క్యాన్సర్ ఉంది, అది స్ప్రెడ్ అవ్వలేదు, ఇది పాలిప్ మాత్రమే కాదు క్యాన్సర్ కూడా ఉంది అని వచ్చినా స్ప్రెడ్ అవ్వలేదు, ఈ ట్రీట్మెంట్ దీనికి సరిపోతుంది, గాల్ బ్లాడర్ తీసేసా అనే నిర్ధారణ వచ్చాక అప్పుడు పేషెంట్ నుంచి మత్తులోంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ఏం చేశారు సార్? పాలిప్ మాత్రమే తీసారా, గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేసేసారు? పాలిప్ తీయకూడదు, గాల్ బ్లాడర్ కి సంబంధించింది ఏదైనా సరే గాల్ బ్లాడర్ బ్లాడర్ మొత్తం తీయాలి. సో ఇంకా అతనికి క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదు, ఏ భాగానికి వచ్చే క్యాన్సర్ అవకాశం లేదు. గాల్ బ్లాడర్ కి సంబంధించి ఇప్పుడు ఎక్కడో పెద్ద పేగులో రావచ్చు, అది మనం చెప్పలేము, లేకపోతే హార్ట్ అటాక్ రావచ్చు, దే ఆర్ అన్రిలేటెడ్ థింగ్స్ ఏదైనా రావచ్చు, కానీ గాల్ బ్లాడర్కి సంబంధించి గాల్ బ్లాడరే లేదు, ఇంకెక్కడ వస్తుంది? సో బేసికల్గా సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పాలిప్ స్టోన్ అని రిపోర్ట్ ఇస్తే నెక్స్ట్ పేషెంట్ ఇమీడియట్గా చేయాల్సింది అది ఏంటి అని నిర్ధారించుకోవాలంటారా? అంటే పాలిప్ అనేది సైజు 3 మిల్లీమీటర్ 5 మిల్లీమీటర్ వరకు ఎక్కువ క్యాన్సర్ రిస్క్ లేదండి. వాళ్ళు ఆపరేషన్ చేయకుండా ఎవ్రీ 6 months ఫాలోఅప్ చేయమని చెప్పారు. సైజ్ పెరుగుతుందా లేదా చూసుకోమన్నా, పెరుగుతుందంటే తీసేయమని చెప్పాను, నొప్పి లేదు కాబట్టి. అదే నొప్పి ఉందనుకోండి తీసేయటమే. సో అది పాలిప్ అయి ఉండొచ్చు, స్టోన్ అయి ఉండొచ్చు. ఒకవేళ నొప్పి లేదు, 1 సెంటీమీటర్ అసలు నొప్పే లేదు, ఓవర్కే రొటీన్ చెకప్ చేసాం, 1 సెంటీమీటర్ దాటి మనకి పాలిప్ వచ్చింది, చేసేసుకోవటం బెటర్. ఎందుకంటే 1 సెంటీమీటర్ దాటితే క్యాన్సర్ రిస్క్ ఎంత? టెక్స్ట్ బుక్ ప్రకారం 14%. సో మొత్తానికి అది డిఫరెన్స్ బిట్వీన్ పాలిప్ అండ్ స్టోన్. ఏదైనా సరే గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూలో గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయడం ఇస్ ది అల్టిమేట్ ఆన్సర్ అన్నట్టు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.